నమస్తే వెల్కమ్ టు 4 Sides TV న్యూస్ టులేట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఎదురు దాడులు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదలం మరోసారి మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఈడీ చేతికి ఏపీ మద్యం కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నమోదు చేసే యోచన కేఏ పాల్కు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు 5 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ బలగాలు ఎదురుదాడి చేస్తున్నాయి. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్పై భారత్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైంది. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన డ్రోన్ దాడి చేయగా సుమారు 1600 కోట్ల రూపాయల పాక్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పాక్లో పర్యటిస్తున్న అమెరికన్ యాత్రికులకు అమెరికా సూచనలు జారీ చేసింది. షెల్టర్లోకి వెళ్లాలని, లాహోర్ ఎయిర్పోర్ట్ పరిసరాలు ఖాళీ చేయాలని అమెరికా ఆదేశించింది. ఇక ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్కి భారత్ అయితే సరైన బుద్ధి చెబుతూనే ఉంది. డ్రోన్ దాడి చేయడంతో పాక్ ఆర్మీ స్థావరం పైన భారత్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 1600 కోట్ల రూపాయల విలువైన పాకిస్తాన్కి సంబంధించిన ఆస్తులు ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఇక పాక్లో తిరుగుతున్నటువంటి అమెరికా టూరిస్టులకు కూడా అమెరికా సందేశాన్ని పంపించింది. షెల్టర్లోకి వెళ్ళి తలదాచుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే లాహోర్ పరిసర ప్రాంతాల్లో, ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ఖాళీ చేయాలంటూ కూడా అమెరికా సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశం జరుగుతున్నట్టుగా, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, వార్ సైరన్ మోగింది. పాకిస్తాన్పై భారత్ దాడి ఇప్పుడు ఆ పాకిస్తాన్ని గుక్క తిప్పుకోనియకుండా ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉందని చెప్పచ్చు. 12 నగరాలు, పాకిస్తాన్ సంబంధించిన 12 నగరాలు ధ్వంసమయ్యాయి. లాహోర్, రావల్పిండి, సియాల్కోట్, కరాచీ నగరాలు అయితే ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తానికి పాక్ ఆర్మీ వ్యవస్థను పూర్తిగా భారత సైన్యం మట్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా చైనాకు చెందిన HQ రక్షణ వ్యవస్థను కూడా భారత సైన్యం మట్టు పెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా భారత్ మీద ఎదురుదాడి దిగే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీసేందుకు లాహోర్ నుంచి డ్రోన్లను ప్రయోగించడం జరిగింది. ఆ డ్రోన్లను భారత్ పసిగట్టడం జరిగింది. వెంటనే ఆ డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేయడం జరిగింది. ఎప్పుడైతే భారత్ ముందు నుంచి చెబుతూ వచ్చింది తమ మీద దాడి చేసేంత వరకు కూడా తాము మౌనంగా ఉంటాం, దాడి చేస్తే కనుక ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం జరిగింది. వెంటనే భారత్ కూడా స్ట్రైక్ మొదలుపెట్టడం జరిగింది. మన దగ్గరున్న డ్రోన్లతోనే పాకిస్తాన్ సంబంధించిన అనేక నగరాలు ప్రస్తుతం నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏం జరిగింది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయనకి ఒకసారి మనం చూసుకుంటే కనుక మనం మధ్యాహ్నం సమయంలో పాక్ మన మీద దాడికి ఎగబడింది. దీంట్లో దాదాపుగా ఏదైతే బార్డర్స్లో ఉన్న నగరాలు, ఇటు రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా ఇతర నగరాలు ఏవైతే ఉన్నాయో నగరాలను టార్గెట్ చేసుకుంటూ మిసైళ్లను ప్రయోగించింది లాహోర్ ఎయిర్పోర్ట్ నుంచి. వెంటనే దీన్ని భారత్ పసిగట్టడం జరిగింది. పసిగట్టిన వెంటనే మన డ్రోన్ల సహాయంతో వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయడం జరిగింది. అందుకు తగిన సాక్ష్యాలు కూడా రాజస్థాన్లో ఉన్నాయి, అదేవిధంగా శ్రీనగర్లో కూడా ఉన్నాయి. సో వీటిని గమనించిన భారత్ వెంటనే దాడులు మొదలుపెట్టింది.
దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇక పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితి. ముందుగా లాహోర్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మీద దాడి చేయడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తానికి ధ్వంసమైన పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి వాయుసేన ఏమన్నా ప్రయత్నించినా సరే అది పైకి ఎగరలేని పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే 15 చోట్ల భారత్కు సంబంధించిన 15 చోట్ల పాక్ దాడికి ప్రయత్నాలను భారత్ వెంటనే తిప్పికొట్టడం జరిగింది. దాంతోనే మొత్తం పాక్ తోకముడిచే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ చైనాకు సంబంధించిన BVR మిసైల్స్ను భారత్ మీద ఎక్కువ పెట్టడం జరిగింది పాక్. వెంటనే భారత్ దాన్ని తిప్పికొడుతూ వాడిని భారత గగనతలంలో కూడా రానియకుండానే వెంటనే దాన్ని తిప్పికొట్టి అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక మనకి పూంచ్ కావచ్చు, అదే ఇతర ప్రాంతాలు ఏవైతే ఎక్కడన్నా కూడా మొత్తం పాక్ అయితే దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే మరోసారి చూసుకుంటే కనుక పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసమైంది. ఇదంతా కూడా భారత్ రూపొందించిన ఇజ్రాయెల్ సాయంతో రూపొందించిన డ్రోన్లతో సాధ్యమైంది. ఎక్కడ కూడా మనం వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలు వాడలేదు. కేవలం డ్రోన్లతోనే వాటిని నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం కూడా నాశనమైన పరిస్థితి. దాదాపు 1600 కోట్ల విలువైన రక్షణ వ్యవహారాలు పరికరాలన్నీ కూడా పాక్ ధ్వంసమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక ఈ దాడుల్లో రావల్పిండి కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, కరాచీ కావచ్చు, అదేవిధంగా లాహోర్ కావచ్చు, ఈ నగరాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. రావల్పిండిలో క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది. మరి కొద్ది గంటల్లో అక్కడ క్రికెట్ ఆడాల్సి ఉండగా ఆ క్రికెట్ కూడా రద్దు చేసుకుని అక్కడ ఉన్న క్రికెటర్లు సురక్షిత ప్రాంతం వెళ్లాల్సిందిగా అక్కడ ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇదొకటే కాదు, చాలా పాకిస్తాన్లో ఇప్పుడున్న జరుగుతున్న దాడులని తట్టుకోలేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 1600 కోట్ల విలువైన రక్షణ శాఖకు సంబంధించిన ఆస్తులు పాకిస్తాన్ ధ్వంసమైనవి. అదేవిధంగా మరొక కీలక పరిణామం ఒకటి చోటు చేసుకోగలిగింది. అక్కడ ఏదైతే జైషే మహమ్మద్కు చెందిన నంబర్ 2 నేతగా కొనసాగుతున్న ఏవైతే రవూఫ్ అజర్ మృతి చెందడం జరిగింది ఈ దాడుల్లో. మొన్ననే చూసాం జైషే మహమ్మద్కి చెందిన మనకి నేతలు 10 మంది, ఆ ఫ్యామిలీకి చెందిన 10 మంది మృతి కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా నంబర్ 2 నేతగా ఉన్న రవూఫ్ అజర్ కూడా మృతి చెందడం జరిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులకు కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లో మొత్తం కూడా హర్బీ డ్రోన్లతోని భారత సైన్యం దాడి చేయడం జరిగింది. ఎక్కడా కూడా వాయుసేన రంగంలోకి దిగలేదు. అంతా కూడా మన దగ్గర ఉన్న సాంకేతిక టెక్నాలజీ, అదేవిధంగా నూతన సాంకేతిక టెక్నాలజీ, ఎవరూ ఊహించని టెక్నాలజీతోని మనం పూర్తి స్థాయిలో ఈ పాకిస్తాన్ని కట్టడి చేయగలుగుతున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఏదైతే పాక్లోని కీలక నగరాల మీద ఇప్పుడు భారత్ దాడి చేస్తుంది, రాత్రి వరకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. యుద్ధ సైరన్లు మోగినా మోగవచ్చు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తోక ముడిచే పరిస్థితి, పాకిస్తాన్ మన మీద ఏ విధంగా దాడి చేయలేని పరిస్థితిలో ఉంది. ఎదురు దాడి చేస్తున్న భారత్ను కట్టడి చేయలేని పరిస్థితిలో భారత్ ఉంది. పాకిస్తాన్కు ఉన్న ఏ ఆయుధ సంపత్తి కూడా, అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానం కూడా భారత డ్రోన్లను ఆపలేకపోతున్నాయి, భారత వాయుసేనను ఆపలేని పరిస్థితి ప్రస్తుతం పాక్లో కొనసాగుతుంది. ఇదొకటే కాదు, మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే భారత సైన్యం చేస్తున్న యుద్ధానికి పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈరోజు జరిగిన మధ్యాహ్నం జరుగుతున్న దాడులను కూడా రక్షణ శాఖ మంత్రి ఆయన వెలువడించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక చైనాకు సంబంధించిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ఏదుందో దాన్ని కూడా భారత్ ధ్వంసం చేయగలిగింది. పాక్లో ఉన్న అమెరికన్లను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా కూడా అమెరికా ప్రెసిడెంట్ అక్కడి నుంచి కూడా ఇక్కడ కాల్ చేయడం జరిగింది. పాక్లో ఉన్న అమెరికన్ వాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక రావల్పిండి క్రికెట్ స్టేడియం ధ్వంసమైంది. అదేవిధంగా క్రికెటర్లను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మన సైన్యం ఏదైతే తెగో చూపిస్తుందో, మన సైన్యం ఏదైతే తెగించి లోపలికి వెళ్ళి 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేస్తుందో వాటన్నిటికి కూడా భారత ప్రభుత్వం వారికి అభినందనలు తెలియజేస్తుంది. కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ వీళ్ళకందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఏదైతే POKలో ఉన్న ఉగ్ర శిబిరాలను భారత్ ఏరివేస్తుంది, భారత సైన్యం ఏరివేసే క్రమంలో పనిలో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, POKలో ఇంకా భారత సైన్యం ఉంది, అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఏరివేసే క్రమంలో అక్కడ యుద్ధం చేసుకుంటూనే పోతుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో అమిత్ షా ఒక మాట అన్నారు,
మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము పీఓకేని భారత్లో తీసుకుంటామని, బహుశా ఇదే జరగబోతుందా అనేది కూడా ఇక్కడ అనుమానం కలుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక మోడీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే మంత్రిత్వ శాఖలు, కీలక మంత్రిత్వ శాఖలు, ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులతోని ప్రధాని మోడీ సమావేశం కావడం జరిగింది. ఏదైతే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ భవిష్యత్తులో ఏం చేయాలి అన్న అంశాల మీద కూడా ప్రధాని వారికి ఒక దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే భారత్ ఇక తెగించింది. పాకిస్తాన్ ముఖ్య నగరాలను టార్గెట్ చేసుకుంటూ ఏదైతే భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్ దెబ్బతీసే క్రమంలో, పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి చెరిపివేసే క్రమంలో భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అందుకు ఇప్పుడు జరుగుతున్న దాడులే ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. సంపత్. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే పాక్ 15 డ్రోన్లను, భారత్ 15 నగరాలను లక్ష్యంగా పెట్టుకొని పాక్ ఏదైతే డ్రోన్లను పంపించాలని చేసిందో దాన్ని భారత సైనిక బృందం కూడా తిప్పికొట్టి ఆ తర్వాత ఈ కార్యాచరణ, ఈ అటాక్, డ్రోన్ అటాక్ అయితే చేసినట్టుగానైతే మనకైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లోనైతే ఏదైతే ఎయిర్ సైరన్ మోగించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పాక్ కేంద్ర కమిటీ కావచ్చు, అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళంతా కూడా సమావేశం జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పుడు పాక్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? పాక్ ఏ రకంగా స్పందించినప్పటికీ అందుకు పూర్తి జవాబు భారత్ దగ్గర ఉంది. పాక్ ఇప్పుడు స్పందించలేని పరిస్థితి, ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితి, అక్కడ రక్షణ శాఖ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, అదేవిధంగా చైనా పంపించిన HQ-9 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన పరిస్థితి, అదేవిధంగా ఏదైతే పాక్ సంబంధించిన వాయుసేనకు సంబంధించిన పూర్తిగా సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి. నెక్స్ట్ ఏం చేయాలన్నది మీద పాకిస్తాన్ మల్ల గుల్లాలు పడుతుంది. భారత్ మీద దాడికి తెగబడాలంటే ఏ విధంగా తెగబడుతుంది? ఆర్మీ ద్వారా తెగబడితే బార్డర్లో మన ఆర్మీ దళాలు ముందు నుంచి కూడా కాపు కాసి కూర్చున్నాయి. వస్తే ఏ పాకిస్తాన్ వారు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పేందుకు వాయుసేన, పాకిస్తాన్ వాయుసేన ఇప్పుడు పనిచేయలేని పరిస్థితి. జస్ట్ మన వాళ్ళు తలుచుకుంటే కనుక పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వడం 5 నిమిషాల పని. మన దగ్గర ఉన్న వాయుసేన దగ్గర ఉన్న విమానాలు అలాంటి విమానాలు, రఫేల్ విమానము లేటెస్ట్గా వచ్చి జాయిన్ అయింది. రఫేల్ విమానం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో వణుకు పుట్టింది. అసలు రఫేల్ కనుక రంగంలోకి దిగితే పాకిస్తాన్ అంతా కూడా మట్టుమాయం కావడం తప్పదు అనేది పరిస్థితి అయితే పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. అందుకోసమే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అటు టర్కీ సాయం చేస్తున్నప్పుడు కూడా టర్కీ పంపించిన ఆయుధాలు కూడా పనిచేయలేని పరిస్థితి. చైనా పంపించిన ఆయుధం ఏదైతే HQ-9 ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ కోసం అని పంపించింది, అది కూడా ధ్వంసమైన పరిస్థితి. సో ఏ విధంగా పాకిస్తాన్ మన మీద దాడి చేయగలుగుతుంది? దాడి చేసే విధంగా వాళ్ళ దగ్గర వ్యూహాలు ఏమున్నాయి అనేది కూడా చూడాలి. అక్కడ ఆర్మీ ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు, ప్రజలు ఒకవైపు, 3 వైపులు ఉన్న తర్వాత భారత్ మీద దాడి చేయాలనుకుంటే కనుక అక్కడ వాళ్ళలో ఐక్యత లేదు. భారత్ తెగిస్తే కనుక ఎంతకన్నా వెళ్ళగలుగుతుందనేది మాత్రం ఇప్పుడు జరుగుతున్న వార్ పూర్తిగా వాళ్ళకి ఉదాహరణగా మనం చెప్పచ్చు. సంపత్. అయితే శ్రీనివాస్, పాక్లోనైతే ప్రస్తుతం బలూచిస్తాన్లో పాక్ జెండాను కూడా తీసివేసేసినట్టుగా తెలుస్తుంది. అలాగే పాక్ ఏదైతే ఈ డ్రోన్ అటాక్ తర్వాత పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్ 7% పతనమైనట్టుగా, కాసేపు స్టాక్ మార్కెట్ని కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంత అష్టదిగ్బంధనంలో జరుగుతుంటే పాక్ దీని నుంచి కోలుకోగలదంటారా? అక్కడ పాక్ దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? పాక్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పతనం, మరోవైపు BLA బెలూచిస్తాన్ లిబరేట్ ఆర్మీ సగం పాకిస్తాన్లో 30% వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. బెలూచిస్తాన్లో ఉన్న ముఖ్య నగరాలన్నీ కూడా BLA చేతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేవిధంగా పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం. ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అది మళ్ళీ కోలుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ యుద్ధం కొనసాగుతుంది. ఇక పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు, ఎవరు రాకుండా విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక మాధ్యమం ఒకవైపు, ప్రజల తిరుగుబాటు మరొకవైపు, BLA అక్కడ పూర్తి స్థాయిలో పాక్ మీద సత్తా చాటడమే కాదు, BLA పాకిస్తాన్ ఆర్మీని జెండాను పీకేసి BLA జెండా ఎగరవేసిందంటే అక్కడ పాకిస్తాన్ పట్టు కోల్పోయిందని చెప్పచ్చు. సొంత గడ్డ మీదనే పాకిస్తాన్కి దిక్కులేని పరిస్థితి, పాకిస్తాన్ ఆర్మీకి దిక్కులేని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వానికి దిక్కులేని పరిస్థితి. ఇక పాకిస్తాన్ మన మీద అటాక్ చేయగలగదా అనేది కూడా ఒక జోక్గానే తీసుకోవాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో వాళ్ళు చెప్పింది మేము విన్నామని, భద్రతకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించలేమని ఆయన అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ప్రభుత్వం వెంట ఉన్నామని చెప్పారు. అఖిల పక్షానికి ప్రధాని రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిని విమర్శించడం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో పలు కీలక అంశాలు చర్చించినట్టుగానైతే వాటిని భద్రతా పరంగా మేము బయటికి వెల్లడించలేమన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు కూడా పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పాల్గొన్నారు. ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఏమేమి చర్యలు చేపట్టడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఎందుకు పాకిస్తాన్ లో వీళ్ళు అక్కడ ఉగ్ర శిబిరాన్ని ఎన్ని ధ్వంసం చేయడం జరిగింది, ఎంతమంది చనిపోవడం జరిగింది ఉగ్రవాదులు అనేది కూడా పూర్తిగా వెల్లడించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నాం, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు ఉండబోతుంది, అది ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురాబోతున్నాం, అదేవిధంగా ప్రపంచ దేశాలతో భారత్ ఏ విధంగా సత్సంబంధాలు కొనసాగిస్తుంది, అదేవిధంగా పాకిస్తాన్ ని ప్రపంచంలో ఒంటరి చేయడంలో ఏ విధంగా విజయం సాధించగలిగిన అంశాలన్నిటి మీద కూడా ఈ కొద్దిసేపటి క్రితం జరిగిన అఖిలపక్ష సమావేశంలో చర్చకు రావడం జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడతాము, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అది భారత జాతికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అది మంచి అదేవిధంగా సంబంధించి ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తమ మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని సమావేశానికి రాకపోవడాన్ని ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధాని ప్రస్తుతం చాలా ఎమర్జెన్సీ మీటింగ్లలో ఉన్నారు కాబట్టి రాలేని పరిస్థితి ఉందని చెప్పేసి కేంద్ర మంత్రులు కూడా వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఏదైతే ఆల్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు కూడా బయటికి వెల్లడించలేం. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏవి కూడా తాము బయటికి వెల్లడించలేము. పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుంది. భారతదేశానికి సంబంధించి, భారతదేశ హితానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. మొత్తానికైతే అఖిలపక్ష సమావేశంలో అన్ని ప్రశ్నలు వచ్చాయి. అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, కేంద్ర ప్రభుత్వం అడిగిన కేంద్రం తగు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇన్ కెమెరాలో జరిగినవి. ఈ దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏవి కూడా బయటికి వెల్లడించలేమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాలో మాట్లాడుతూ ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో సైనికులు కనబర్చిన ఏదైతే తెగువకైనా పూర్తి స్థాయిలో అభినందనలు వ్యక్తం చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు షాక్ ఇచ్చింది. 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో సిబిఐ విచారణ కోరుతూ కేఏ పాల్ వేసిన పిల్పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిల్పై విచారణ జరిపే ముందు 5 లక్షల రూపాయలు హైకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని కేఏ పాల్ను ఆదేశించింది. డబ్బులు కట్టిన తర్వాతే పిల్ను పరిశీలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాత ఉంటుందని తెలిపింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
హైడ్రా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు రకరకాల సందర్భాలలో రకరకాల నిర్ణయాలను సవరించుకుంటూ ఈరోజు ఒక మంచి పరిపాలన అందించే స్థాయికి మనం ఎదిగినాం. అదేవిధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరున విలపించి ఈ వరదలను ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి నిలువరించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి నిలువరించడానికి హైదరాబాదు నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేసారు. 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఎక్కడో వికారాబాదులో పుట్టే మూసీ నది, ఈసా నదులను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈసా నదులను, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మనం చెప్పుకునే పురాణాపూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కులీ కుతుబ్ షాయిలో నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయబద్ధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు, లేకపోతే పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో, సహజ వనరుల సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు. ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం, సిఐడిని తెచ్చుకున్నాం, ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం, ఎస్ఐబి తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేదు. ఎట్లెట్లా మన అవసరాలు, మన పరిస్థితులు, ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి, ఎవరి సమస్యను ముందుగాల వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం, ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని. అదేవిధంగా బెంగళూరులో మొన్న జరిగిన సమ్మర్లో 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్ళు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి
పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో వరదలు వస్తే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హోంమంత్రి, అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల, ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మనం చేయాల్సిన ఆలోచనలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఈరోజు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదల ఇల్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి, కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అసెట్ ప్రొటెక్షన్ ఉంది, ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి. చిన్న వర్షం వస్తే హైదరాబాదు నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది. సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలకు నీళ్ళు వచ్చి 2 ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు, సైకిల్ మోటార్లు, లేకపోతే పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది. ఆనాడు కుటుంబానికి 10,000 ఇస్తామని అన్నారు. 10 లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరైతున్న కుటుంబాలకు 10,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి. ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు. చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్, లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది. ఇవాళ కాలనీలే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి, కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి, కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి, కాలనీలకు రోజుల కొద్దీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి. ఇదే కాదు, బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు, చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి
ఈరోజు హైడ్రా కూలగొట్టడానికి ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తుండ్రో, హైడ్రా అనేది ఈరోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తారు. ఇలా వేలాది మంది హైడ్రాలో పనిచేస్తారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 మంది ప్రజలు ఉన్నారు. 940 చెరువులు ఉంటే 491 చెరువులు కబ్జాలు గురైపోయినాయి. పెద్ద పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్దీ చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతురు. గండిపేట హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళలో కలుపుతున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం కదా, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్ళాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలోకి వస్తున్నాయి, మన ఇండ్లలోకి వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు మీకు తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ చెరువుల ఆక్రమణలు తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చెరువులను మేము కాపాడడం తప్ప, చెరువులలో నీళ్లు ఉంటేనే కదా ఈ నగరం జగన్ మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమని అందరికీ సినిమా చూపిస్తామన్నారు. తప్పు చేసే అధికారుల పేర్లను కార్యకర్తలు రాసుకోండి అంటూ ధ్వజమెత్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందించారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ సీఎం జగన్ అయితే మరోసారి అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఎవరెవరు తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. దేని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సంపత్, ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో, అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన నేతలతో మాట్లాడడం జరిగింది. భేటీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు అదేవిధంగా కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం అరెస్టులు అదేవిధంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాదు వారిని హింసలకు గురి చేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి అందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ ప్రభుత్వ అధికారుల మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే తప్పుడుగా తమ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాము, చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఈసారి అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో, కావాలని తమ మీద కావాలని కేసులు పెట్టి లోపల వేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పడతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి సినిమా మరోలాగా ఉండదు, ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఒక డైలాగ్ కూడా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వంలో తగ్గట్టు అధికారులు చేస్తున్న ఏవైతే అరెస్టులు కావచ్చు, లేకపోతే కార్యకర్తల మీద దాడులు కావచ్చు, ఇతరత్ర ఏవైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటన్నిటికి కూడా తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారో, కావాలని తమ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు, వారందరి పడతాము, వాళ్ళందరూ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి పనిష్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా కార్యకర్తల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, అదేవిధంగా అధికారులు కూడా ఒక హెచ్చరికగా చేయడం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అధికారులు గతంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, కొంతమంది అధికారులు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారనేది స్పష్టంగా బయటికి కనిపిస్తూనే ఉంది. సో దాన్ని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంపత్. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైడ్రా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం. ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే, ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమిని నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్
2,28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను సంవత్సరంన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన. మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా? ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు. ఐటీ నిపుణులే కాదు, డ్రైవర్లు పనిచేస్తలేరా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా? ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్, ట్యాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం. 400 ఎకరాలలో 1,00,000 ఉద్యోగాలు వచ్చి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటారు. ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసీ పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు, ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసీ మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు. మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు. ఆ దోమల బాధ, మూసీ మురికి వాసన, ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసిండ్రు కదా. మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి. అంత నరకంలో బతకాలని ఏ పేదవాడైనా అనుకుంటాడా? ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు, ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఏమి ఇద్దామో చెప్పండి. 5 లక్షలు ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా, 120 గజాల ప్లాట్ ఇద్దామా, ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా? ప్రభుత్వం నుంచి ఒక 10,000 కోట్లు మూసీలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, కలిసి రండి అంటే రారు. మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు. వాళ్ళు మాత్రం మూసీలనే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడుగుతున్నా అడ్డుకునే వాళ్ళని. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేస్తాడు. మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను. ఇంకా రాజకీయ నాయకులు మారరు. వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప, తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు. అందుకే నేను ప్రజల్నే అడగదలుచుకున్నా. తొందరలోనే ప్రజల దగ్గరికి మా అధికారులను, మా ప్రజాప్రతినిధులను పంపిస్తాం. మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్, మా మేయర్ను, మా డిప్యూటీ మేయర్ను, మా ఎమ్మెల్సీలను, మా దయాకర్ని, అందరిని, మా పొన్నం ప్రభాకర్ని మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా. వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము. ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. మూసీలో ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి? ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఒక 400 ఫీటో 500 స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళు బాగుపడొద్దా? ఏంది కక్ష? నా మీద ఉంటే ఉండొచ్చు, నాతో కొట్లాడుండ్రా. పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? పోయి ఒకరోజు మూసీలో వండుకుంటామన్నారు. ఎవరైనా మూసీలో వండుకున్నారా? వాళ్ళ పార్టీల కార్యకర్తలలో 3వ అంతస్తులో పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయారు. మూసీలో పండుకోండి, మూసీ పక్కన మంచం వేసుకొని పండుకోరి. ఆ చాదరగట్టు బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది, వరుసగా అట్లా పండుకోరి. అంబర్పేటలో శ్మశాన వాటిక ఉంది మూసీ పక్కనే. ఒక 4-5 రోజులు అక్కడనే ఉండండి, అక్కడనే భోంచేయండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో, దుఃఖం ఏందో. అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడున్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న, హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, హైకోర్టు వరకు, సిటీ కాలేజ్ వరకు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు. ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి? అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము
కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, మంచి పరిపాలన అందించడం కోసం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి. ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి. ప్రణాళికలు తీసుకొని రండి, పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి మీతోని ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం. అది మూసీ నది కావచ్చు, గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, వేటినైనా పేదలను గుర్తించండి. పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ వ్యాపారాలకు కానీ, లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం ఆక్రమించాలనుకుంటే, ప్రకృతిని చేపట్టాలి మనం అనుకుంటే, చెరబట్టాలి అనుకుంటే ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో ముంబయో చెన్నై నగరంలాగా కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. Thank you, sir. Thank you very much. I request Shri K. Ilambarthi, IAS Secretary, to kindly present a memento to the Honorable Chief Minister and all the other dignitaries on stage. శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీలతా రెడ్డి గారికి, శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే అద్దంకి దయాకర్ గారికి, శ్రీమతి చీర సుచిత్ర గారికి జ్ఞాపిక అందించారు. ఆపరేషన్ సింధూర్పై ఢిల్లీ నుంచి రక్షణ అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. के दौरान भारत ने अपनी प्रतिक्रिया को केंद्रित, संतुलित और गैर उत्तेजक बताया था। यह विशेष रूप से स्पष्ट किया गया था कि पाकिस्तानी सैन्य ठिकानों को निशाना नहीं बनाया गया। साथ ही दोहराया गया कि भारत में किसी भी सैन्य लक्ष्य पर हमले का उचित जवाब दिया जाएगा। 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को, जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया। इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया। इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है। On the night of 7th May 2025,
Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adhampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai, and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks. आज सुबह भारतीय सशस्त्र बलों ने पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया। भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया। Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized. पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है, जिसमें कुपवाड़ा, बारामूला, उरी, पुंछ, मेंढर और राजौरी क्षेत्रों में मोर्टार और भारी तोपखाने का इस्तेमाल किया जा रहा है। Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artilleries in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children, due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. Jai Hind. Thank you. Friends, this is, as I said, further to the briefing that was provided yesterday and some of the updates that have been just provided by Colonel Qureshi and Wing Commander Singh. I thought that we would just put some of the aspects related to the events that started on 22nd April with the barbaric terror attack in Pahalgam into further context, because there is a certain amount of commentary that has happened with regard to the events since then. And more than the commentary, there has been a lot of disinformation that has been directed at us from across the border. So a few things that I would like you to keep in mind. First of all, there is mention on all sides of escalation. I think the first point that you have to keep in mind is the attack of 22nd April in Pahalgam is the original escalation. ये जो सिलसिला है जो हम देख रहे हैं आज की घटनाओं को लेके, ये 22 अप्रैल के पहलगाम के हमले से शुरू हुआ है। एस्केलेशन वहाँ पे हुआ है और उस एस्केलेशन का जवाब भारतीय सेना ने, भारतीय फौज ने कल अपने एक्शन से दिया है। Secondly, I want to invite your attention to the involvement of the group calling itself the Resistance Front in these attacks. I pointed this out yesterday that this is a group that is a known front for the well-known Pakistan-based terrorist organization Lashkar-e-Taiba.
the group has been reported earlier. I mentioned to you about the Indian authorities providing information to the UN 1267 Sanctions Monitoring Committee. In fact, we are going to be meeting with the team again very soon, and we will be providing an update to the information that we have provided earlier. But what is interesting, दिलचस्प बात यह है कि संयुक्त राष्ट्र की सुरक्षा समिति में जब पहलगाम के हमले को लेके एक प्रेस वक्तव्य जारी करने की बात चल रही थी, तो आप सोचिए किस देश ने टीआरएफ का, द रेजिस्टेंस फ्रंट का उसमें मेंशन किया जाना, उसको अपोज किया, पाकिस्तान ने. This was after the fact that the TRF claimed responsibility for this attack not once but twice, within a few hours after the incident on the 22nd of April, and then again on the morning of 23rd April. And it is perhaps only after the full gravity of the incident was realized by its masters and handlers across the border that it was managed to back off from this claim. Obviously, that retraction doesn't convince anybody. तीसरी चीज जो मैं आपसे कहना चाह रहा था, और कर्नल कुरैशी और विंग कमांडर सिंह ने कल भी बड़े स्पष्ट शब्दों में और आज भी आपसे ये बात साझा की है. जो भारतीय रिस्पॉन्स है वो नॉन एस्केलेटरी है, प्रिसाइज है, सटीक है, मेजर्ड है और कंसिडर्ड है. Our intention has not been to escalate matters. We are only responding to the original escalation, as I said, and our response has been targeted, precise, controlled, and hit. Now, there are, as I said, a number of issues that have been raised in commentaries, and there's a lot of, as I said, unfounded disinformation and fabrication that has come from across the border. And I would just like to use this opportunity to set the record straight on some of these issues. The first of these is Pakistan trying to wash its hands off any and all involvement with terrorism. I think the Pakistani information minister said there are no terrorists in Pakistan. And I think he was challenged on that in the television program that he was appearing on. But even if I partially repeat myself from yesterday, I think Pakistan's reputation as the epicenter of global terrorism is rooted in a number of instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around the world. There are several terrorist attacks around the world where Pakistani fingerprints have been found. I don't need to belabor the point with regard to this audience about where Osama bin Laden was found and who called him a martyr. Pakistan has also for decades pursued cross-border terrorism into India with impunity, and as I said yesterday also, in order to deliberately mislead the international community, they claimed that the terrorist Sajid Mir was dead. They came under pressure, and Sajid Mir was then brought back to life, arrested, and is now apparently in Pakistani custody. Pakistan is also home to a very large number of UN proscribed as well as UN proscribed terrorists, as well as terrorists proscribed by a number of other governments in the world, including, of course, the Lashkar-e-Taiba,
and the Jaish-e-Mohammed, as well as their leaders, Masood Azhar and Hafiz Mohammed Saeed. आपने देखा होगा हाल ही में पिछले ही कुछ दिनों में पाकिस्तान के रक्षा मंत्री और उनके पूर्व विदेश मंत्री दोनों ने इस बात को माना है कि पाकिस्तान का ऐसे ग्रुप्स के साथ जो रिश्ता है वो क्या रहा है. Both the defense minister and the former foreign minister of Pakistan, I think they've done a more eloquent job of this than I could ever do in terms of describing their country's implication in international terrorism and their involvement in housing these kinds of groups. दूसरा जो विषय है वो है पाकिस्तान का जो एक दावा है कि एक इंटरनेशनल impartial investigation होना चाहिए, एक joint investigative committee होनी चाहिए. These calls for jointly investigating this heinous and barbaric attack in Pahalgam. Again, I think you know the history well on this. You know the track record well, and it is not a bright track record insofar as Pakistan is concerned. In fact, in the pursuit of justice for the victims of multiple terrorist attacks, whether it be Mumbai in 2008, in Pathankot in 2016, or many others, but in particular for these two attacks, India had offered to cooperate. India provided forensic evidence and urged Pakistan to bring the perpetrators of these attacks to justice. We, in particular with regard to the Mumbai attacks of 2008, where a Pakistani Lashkar-e-Taiba terrorist was captured alive, India provided extensive information and evidence related to the involvement of Pakistani terrorists in this attack. Cases were registered, but you are all aware that these cases have not progressed, despite the formation of judicial teams, etc. And Pakistan has consistently stonewalled all efforts to move the investigation along. In fact, with regard to the Pathankot attack as well, a joint investigative team was formed. We gave access, unprecedented access, I should say, to Pakistani team to the site of the attack. Details of call records data and DNA, etc. were shared with Pakistan. We had shared with them details related that we had been able to access to the addresses of terrorists. We presented evidence against the office bearers of Jaish-e-Mohammed who had conspired in the attack and the handlers of the terrorists who facilitated them and guided them in. But there has been no movement on this. So in all of this, I think the experience has not been positive, and it certainly doesn't give us the confidence now to take at face value Pakistani assertions of wishing to participate in a joint investigation. These are just delaying tactics. These are just stonewalling tactics. And in fact, there is reason to believe that Pakistan uses the evidence that we provide only to cover its tracks and, in fact, defend the terrorists who we are looking for and obstruct the path of investigation. A third point that I wanted to address was the claim that only civilians were killed in the strikes on the 7th of May. We have made the point very clearly that all attacks on the morning of 7th May were against carefully selected terrorist infrastructure, terrorist targets. It is not clear to us
in fact, seeing some of the coverage of the after effects of these strikes, including the funerals for the terrorists that were held yesterday. I think a lot of you have seen the reports and the coverage on media. If only civilians, if any civilians were killed in these attacks, I wonder what message this picture actually sends to all of you. This is a question that is worth asking. It's also odd that the funerals of civilians are carried out with the coffins being draped in Pakistani flags and state honors being accorded. As far as we are concerned, the individuals eliminated at these facilities were terrorists. Giving terrorist state funerals may be a practice in Pakistan. Doesn't seem to make much sense to us. Pakistan has also claimed that India deliberately attacked religious sites. This is completely false again. I have made it clear that the targets were terrorist infrastructure, terrorist facilities, and locations connected clearly with incidents of cross-border terrorism into India. And it is in fact Pakistan that is misusing religious sites as a cover to in fact radicalize, direct and indoctrinate and train terrorists. In fact, contrary to what Pakistan is claiming, yesterday Pakistan launched a targeted attack on the Sikh community in the state of Jammu and Kashmir, hitting Gurdwara in Poonch and the homes of Sikh community members, which came under attack. And we know that at least 3 individuals were killed in that particular attack. Pakistan is also making attempts to, in fact, just to add to this point, the retaliatory action that Pakistan has taken, in fact, is impacting civilians. I showed you the picture of the Gurdwara and the Sikh community members who were killed in this. There are other civilians also who've been killed and injured in these attacks. In fact, since yesterday morning, a total of 16 civilians have been killed and 59 others have been injured in the attacks by Pakistan. Not only this, Pakistan is also making attempts as part of its disinformation campaign to paint our action with regard to cross-border terrorism through the communal angle. If that is the issue, then I think I can do no better than to cite or point you in the direction of the Pakistan Army Chief's speech of 16 April 2025. I think that is the last word in communal rhetoric. And in the Pahalgam attack itself, you are aware of the kind of religious profiling that was done there. And perhaps there is a linkage between these two events. I can only say that these nefarious designs will not be allowed to succeed in India. And it is to be noted that people from all faiths, all religions, all regions in India have unequivocally, not just in India but around the world, have condemned these attacks. The Pakistani claims of now responding to India's strikes of the 7th of May. As I said right at the outset, it is India which is responding.
The original escalation was by Pakistan on the 22nd of April. We are the ones who are responding to that escalation with the action that was taken yesterday morning. And again, I would like to emphasize that the action was restrained. It was directed towards non-civilian, non-military targets and confined to terrorist camps. And again, as we have been saying since yesterday, any further action by Pakistan, some of which we are seeing today, is nothing but escalation by Pakistan now, once again, and will be responded to and is being responded to appropriately. One point that I wanted to also address was the allegations to the targeting of a dam, the Neelam Jhelum project in Pakistan-occupied Kashmir. I want to say that this is an absolute and complete fabrication and a blatant lie. India has targeted only and only terrorist infrastructure, and the details of that terrorist infrastructure, together with the locations, were shared with you yesterday by Colonel Qureshi and Wing Commander Singh. I should note that if this kind of a claim is a pretext for targeting Indian infrastructure of a similar nature, Pakistan will be entirely responsible for the consequences that will undoubtedly follow. Finally, I want to address some issues that have been raised related to the Indus Waters Treaty and the disinformation that has been raised in regard to that as well. The fact is that there have been fundamental changes in the circumstances in which the Indus Waters Treaty was concluded, and they call for a reassessment of the obligations under the treaty. Over the last year and a half to 2 years, India has been in communication with the government of Pakistan. We've sent several notices to them requesting for negotiations to discuss modification of the treaty. India has for 6+ decades now honored the treaty, even during periods when Pakistan imposed multiple wars on us, and even when relations were adversarial. Pakistan is the one that has been acting in violation of the treaty, deliberately creating legal roadblocks in India exercising its legitimate rights on the Western rivers. Any projects that India sought to build on the Eastern rivers, and even on the Western rivers, which we are allowed to by the treaty, were always challenged by Pakistan, thereby hampering our rights to utilize our legitimate waters under the treaty. In fact, if you see, the preamble of the treaty itself states that the treaty was concluded in a spirit of goodwill and friendship. Mark those words, concluded in a spirit of goodwill and friendship. ये भारत का धैर्य और भारत की सहनशीलता है जो 65 साल से हम इतनी प्रोवोकेशन के बावजूद इस ट्रीटी को निभा रहे हैं. However, as has been made clear earlier as well, Pakistan has not responded to our requests to enter into negotiations for a reassessment of the obligations under the treaty. A number of conditions have changed. This is a treaty that was based on the engineering techniques of the 50s and the 60s. We are living through the first quarter of the 21st century. Technological changes and technological advancements have to be taken into account. There are demographic changes. There are climate changes that have taken place.
there is the imperative of clean energy and, of course, the terrorism that Pakistan has wreaked in the state of Jammu and Kashmir itself has hampered India's ability to exercise its rights under the treaty. Pakistan's persistent refusal to respond to our request to enter into government-to-government negotiations on the modification of the treaty is, in a sense, itself a violation of the treaty. And therefore, India has taken the step of putting the treaty in abeyance until Pakistan abjures irrevocably its support for cross-border terrorism. Maybe I'll stop there. I mentioned earlier yesterday as well that this is an evolving situation. I would therefore ask all of you to be considerate and restrained. It will not be possible for us or my colleagues from the armed forces to share operational details at this point in time. Beyond that, if you have any questions, may I have time for only a few, and I'll try to answer those questions. Okay, I give the floor to Rishabh. Foreign Secretary, good evening. This is Rishabh from Times Now. I just wanted to understand, as per the press release that has been released earlier today, it says that we have successfully hit at the air defense of Lahore. Does it give our forces a better chances if in case of further escalation? And are there other air defense places as well at strategic location that were targeted? Rishabh, you are violating the first rule that I set out at the end of my remarks. The press release that has been issued by the Ministry of Defense today speaks for itself. It is related to operational matters. It's been released by the Ministry of Defense. As more information becomes available, it will be released at the appropriate time. Once again, please don't go into operational details at this point in time, because this is a constantly evolving situation. Yeah, go ahead. Foreign Secretary Smita Sharma, just wanted to ask, the Pakistani Minister Ishaq Dar in an interview has claimed that the national security advisors of India and Pakistan have spoken to each other. If you could confirm or deny, and is complete severance of diplomatic ties with Pakistan also on the table? I have no information with regard to contacts between the two national security advisors. Insofar as diplomatic relations are concerned, you've seen the steps that were announced in response to the following the meeting of the Cabinet Committee on Security on the 23rd of April. There are no further steps that are under consideration at this moment in time. Yeah, go ahead. फॉरेन सेक्रेटरी, मेरा नाम मनीष है, मैं TV9 भारतवर्ष से हूं, और आपने खुद ही बताया कि कितना मिस इन्फॉर्मेशन क्रॉस बॉर्डर से आ रहा है, बल्कि ऐसा लग रहा है जैसे पाकिस्तान के प्राइम मिनिस्टर और डिफेंस मिनिस्टर तक भी प्रोपेगेंडा करने में मिस इन्फॉर्मेशन में आ गए हैं। वो कई बार तो ये तक दावा करते हैं कि हम 3 राफेल हमने गिरा दिया, इतने हमने मिग गिरा दिए, और जब उनसे पूछा जाता है तो वो कहते हैं कि सोशल मीडिया में हमने ये सब चीजें देखी थी। तो अगर आधिकारिक तौर पर अगर आप कुछ कह सकें इस पर, ताकि उन्हें भी समझ में आए कि इस तरह के प्रोपेगेंडा नहीं चलने वाला है। देखिए, जब सही समय होगा तो आधिकारिक तौर पे इसके बारे में सूचना दी जाएगी, लेकिन जो आपका प्रश्न है कि प्रधानमंत्री और उप प्रधानमंत्री और विदेश मंत्री, उनके रक्षा मंत्री इस तरह की बातें कर रहे हैं, तो इसमें अचरज की कोई बात नहीं है। आखिरकार ये एक देश है जिसने अपना इसका जन्म लेते ही झूठ शुरू हो गया था। 1947 में जब पाकिस्तानी फौज ने जम्मू कश्मीर पे दावा बोला, तो उन्होंने किसी ऐसे वैसे व्यक्ति से नहीं, संयुक्त राष्ट्र से झूठ बोला कि हमारा कोई लेना देना नहीं है इससे, ये लोग जो गए हैं वो तो कबायली हैं। वो तो जब हमारी फौज वहां पे पहुंची और यूएन के लोग, संयुक्त राष्ट्र के लोग खुद वहां पे पहुंचे, उन्होंने देखा कि वहां तो पाकिस्तानी फौज घुसपैठ करके आ गई है,
उसके बाद पाकिस्तान को मुंह की देखनी पड़ी और उनको मानना पड़ा कि हाँ उनकी फौज वहां पे कुछ समय से पड़ी हुई है। तो ये जो यात्रा है एक तरह से 75 साल पहले शुरू हो चुकी है, तो आई एम नॉट सरप्राइज दैट दिस काइंड ऑफ डिसइंफॉर्मेशन इज बीइंग इंडल्ज्ड इन। या सिद्धांत। So Siddhant from WION. Sir, we have seen a lot of negative comments coming from the Pakistani military of escalation. If tomorrow there is an escalation, there are strikes, we know one attempt has been thwarted, what will be the Indian response to those attempts of creating more escalation? Because it is looking like it's going towards more escalation. And my second question is, are any other world powers, essentially the P5 countries, the West Asian countries, reaching out to de-escalate the current situation? Look, on escalation, we've already made our stance clear. I mean, there are two basic points. First of all, it is Pakistan that escalated on the 22nd of April. We are only responding to that escalation. And then what we have said yesterday and what my colleagues have said today, that now if there is an attempt at further escalation by Pakistan, it will be responded to in an appropriate domain. And therefore, the choice is entirely that of Pakistan to make. As to your second question, I don't think I can do better than to point you in the direction of the statements that are being made from practically every chancellery in the world and the sentiment that they are carrying. That sentiment essentially and for the major portion is support for the government of India in the context of the condemnation of the terrorist attack in Pahalgam on the 22nd of April. There is wide recognition of the government of India's right to respond to these attacks in self-defense, and of course a desire to ensure that there is not further escalation. I think these statements speak for themselves. Yeah. Sir, this is Mausami from India Today. Now, in the all-party meeting, we have learned that the defense minister has said that, in the operations in Sindoor, almost 100 terrorists were killed. Would we have any details about what is the number like, and also about if there were any big faces, masterminds, terrorist masterminds who were in fact killed? There is also a report that Masood Azhar's family's 10 members have been killed, and Rauf Asghar, who was actually the mastermind of Pulwama, he's also been badly, severely injured. I don't have information at this point in time to share with you on these issues. But as I said, I think, there is so much information out there on television, in the news media, in social media, that it sometimes looks like a long time has passed since this. Please understand that slightly over 36 hours only have passed since this operation was undertaken. Let's have some patience. Information will come out. It will be shared in due time. Shruti. Thank you, Foreign Secretary. Shruti Ranjan from Bloomberg. Sir, could you give us any understanding whether India has moved the IMF or the World Bank to kind of, sensitize them about the the bailout that Pakistan has, and, the kind of stuff that the Pakistan government is doing? Look, we have an executive director at the IMF. Tomorrow there is a meeting of the board of the IMF. And I'm sure that our executive director will put forward India's position. The decisions of the board are a different matter. You know the process through which they are made. But I think the case with regard to Pakistan should be self-evident to those people who generously open their pockets to bail out this country. And since you are from Bloomberg, I think you would have the data on how many IMF bailout programs have been, very good, thank you, have been sanctioned in the space of the last 3 decades. And I think you would also have an idea of how many of those programs have actually reached successful conclusion. Probably not many. So I think this is a decision that board members have to take by looking deep within themselves and looking at the facts. So we can one last question, sir.
Yeah, one last question. Foreign Secretary, I'm Siddhant from CNN News 18. I would like to know, since it's an opportunity to speak to you, I would like to know the response coming from United States since last 3 weeks. Saudi Arabia, Qatar. In fact, Prime Minister Modi spoke to Qatar before the strikes that evening. Perhaps how do you read the support coming from these countries? Perhaps traditionally they were seen on the other side. This time around, their statements are strong worded. In fact, India-Saudi joint statement also had a very strong condemnation, strong-worded condemnation. United States at all levels have condemned the attack and have extended support. In fact, Saudi Deputy Foreign Minister is in India. He just met EMS Jaishankar. Also, if you could shed some light on his visit, his meeting with EMS Jaishankar. In fact, we have also been told that he met Prime Minister Modi. Thank you. Look, all the countries that you named and many others, we have been in touch with them. The Prime Minister has spoken to a large number of world leaders. A large number of world leaders have called him, as have called the External Affairs Minister. As we speak, there are conversations going on today as well with world leaders. And your assessment or conclusion of the general tenor of these messages is very much on point. And I think this is a recognition of the fact, firstly, of the barbaric nature, the unprecedented nature and character and features of the attack in Pahalgam, and a recognition of India's right to respond to this, and also a recognition of the fact that in responding, we have been nothing but responsible and have done so in a restrained, in a measured, and in a non-escalatory manner. I think that counts for something. People have taken that into account, and that is what is explaining the kinds of reactions that we are seeing. And we appreciate the sentiments and the statements that have been made by the vast majority of world leaders. Yes, the Saudi Minister of State for Foreign Affairs is in Delhi. He had a meeting with the External Affairs Minister earlier today. I don't have further details at this moment, but if there are details, the ministry will share them at some point with you. Thank you. I think that's all we have time for today. We'll join you again soon. Thank you all. Thank you.